ఐపీఎల్ మహాజాతరకి కౌంటౌన్ స్టార్ట్ అయింది. ఈసారి ఓపెనింగ్ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్ మరియు ఆర్సీబీ జట్లు తలబడబోతున్నాయి. ఇరు జట్ల మధ్య మ్యాచ్ అంటే గ్రౌండ్ లో ప్లేయర్స్ మధ్య, సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య ఓరా ఓరుపోరు జరగడం పక్కా. ఈ మ్యాచ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ అంటేనే బ్లాక్ బస్టర్. ఐపీఎల్ ఫస్ట్ సీజన్ ఓపెనింగ్ మ్యాచ్ తర్వాత ఇది రెండోసారి. లాస్ట్ సీజన్ లో కేకేఆర్ అన్స్టాపబుల్ పర్ఫార్మెన్స్ తో ఛాంపియన్స్ గా నిలిచారు. మరోవైపు ఆర్సీబీ కూడా సెకండ్ హాఫ్ లో కంబ్యాక్ చేసి ప్లే ఆఫ్స్ చేరిన విషయం తెలిసిందే. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇరు జట్లు మొత్తం 12 సార్లు తలబడగా కేకేఆర్ 8 సార్లు, ఆర్సీబీ 4 సార్లు గెలిచాయి. ఈ స్టాట్స్ చూస్తే అర్థమవుతుంది కేకేఆర్ దే పై చెయ్యి అని. అలానే లాస్ట్ 5 మ్యాచెస్ చూసినా 3-2తో కేకేఆర్ లీడ్ లో ఉంది. ముఖ్యంగా 8 ఏళ్ల క్రితం 2015న ఆర్సీబీ ఈ గ్రౌండ్ లో కేకేఆర్ పై 49 పరుగులకి ఆల్అౌట్ అయ్యి చెత్త రికార్డ్ ని నమోదు చేసింది. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ముందుగా బ్యాటర్స్ కి అనుకూలించినప్పటికీ సెకండ్ ఇన్నింగ్స్ లో బౌలర్స్ కి ఎస్పెషల్లీ స్పిన్నర్స్ కి ఫేవర్ గా ఉంటుంది. ఎర్లీగా వికెట్స్ పడకుంటే హై స్కోరింగ్ గేమ్ చూడడం పక్కా. గ్రౌండ్ స్టాట్స్ చూస్తే ఐపీఎల్ లో ఇప్పటి వరకు ఈ గ్రౌండ్ లో 93 మ్యాచెస్ జరగగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 38 సార్లు, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 55 సార్లు గెలిచాయి. యావరేజ్ స్కోర్ 163 పరుగులుగా ఉంది. సో టాస్ గెలిచిన టీం మోస్ట్ ప్రాబబుల్లీ ఫస్ట్ ఫీల్డింగ్ చూస్ చేసుకుంటారు. ఇక టీమ్స్ విషయానికి వస్తే ముందుగా కేకేఆర్ గురించి మాట్లాడుకుందాం. ఈసారి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్లేస్ లో అజింక్య రహానే ఉన్నారు. బ్యాటింగ్ లో సునీల్ నారాయణ్, వెంకటేష్ అయ్యర్ లాంటి పవర్ హిట్టర్స్ ఉన్నారు. బ్యాటింగ్ లో లాస్ట్ సీజన్ లో స్ట్రాంగ్ గానే కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఆండ్రూ రజిల్ లాంటి ఆల్రౌండర్ కేకేఆర్ సొంతం. ఇక బౌలింగ్ విషయానికి వస్తే మిచెల్ స్టార్క్ ని రిలీజ్ చేయడం వల్ల ఆ ఎఫెక్ట్ అయితే ఈ సీజన్ లో కనిపిస్తుంది. బట్ రీసెంట్ మ్యాచెస్ లో వరుణ్ చక్రవర్తి ఇంటర్నేషనల్ మ్యాచెస్ లో ఎలా ఆడారో చూసాం. అదే జోరు ఐపీఎల్ లో కంటిన్యూ చేస్తే కేకేఆర్ కి ఈజీ అవుతుంది. స్పిన్ విషయానికి వస్తే కేకేఆర్ కి వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్ బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు. మయాంక్ మార్కాండేను ఎక్స్ట్రా స్పిన్నర్ గా యూజ్ చేయొచ్చు. ఇక పేస్ విషయంలో కేకేఆర్ కి ఎన్రిచ్ నోజే, రజిల్ ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. బట్ స్పిన్ తో కంపేర్ చేస్తే పేస్ కాస్త వీక్ గా కనిపిస్తుంది. ఇప్పుడు కేకేఆర్ మోస్ట్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూద్దాం. నంబర్ 1లో క్వింటన్ డికాక్, నంబర్ 2లో సునీల్ నారాయణ్, నంబర్ 3లో వెంకటేష్ అయ్యర్, నంబర్ 4లో అజింక్య రహానే, నంబర్ 5లో రింకు సింగ్, నంబర్ 6లో ఆండ్రూ రజిల్, నంబర్ 7లో రమన్ దీప్ సింగ్, నంబర్ 8లో హర్షిత్ రాణా, నంబర్ 9లో ఎన్రిచ్ నోజే, నంబర్ 10లో వరుణ్ చక్రవర్తి, నంబర్ 11లో వైభవ్ అరోరా ఉన్నారు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ లాగా రఘువంశీ ఇస్ బెస్ట్ చాయిస్. సో కేకేఆర్ ప్లేయింగ్ 11 అయితే స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ వాళ్ళ ఓపెనర్ సునీల్ నారాయణ్ మంచి స్ట్రైక్ రేట్ తో ఆడే ప్లేయర్. అలానే బౌలింగ్ లోనూ డామినేట్ చేసే ప్లేయర్. అలానే ఫినిషింగ్ లో రజిల్, రింకు సింగ్ గేమ్ చేంజర్స్. బట్ కొత్త కెప్టెన్ కాబట్టి ప్రెజెంట్ ని ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి. ఇక ఆర్సీబీ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ స్క్వాడ్ తో కంపేర్ చేస్తే ఈసారి చాలా బెటర్ గా ఉంది. ఇన్ఫాక్ట్ ఈ ప్లేయింగ్ 11 తో తమ ఫస్ట్ టైటిల్ గెలిచినా గెలుస్తుంది. ఆర్సీబీ టాప్ ఆర్డర్ లో పిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్స్, అలానే ఫినిషింగ్ లో లివింగ్ స్టోన్, క్రూనాల్ పాండ్యా లాంటి ఎక్స్ప్లోజివ్ బ్యాటర్స్ ఉన్నారు. ఆర్సీబీ పేస్ బౌలింగ్ అయితే భువనేశ్వర్ కుమార్, జోస్ హెజిల్వుడ్ లాంటి ప్లేయర్స్ తో స్ట్రాంగ్ గా ఉంది. స్పిన్నర్స్ లో సూర్యాస్ శర్మకి స్ట్రాంగ్ సపోర్ట్ లేదు. అఫ్కోర్స్ క్రూనాల్ పాండ్యా, లివింగ్ స్టోన్ స్పిన్ వేస్తారు. బట్ అది ఆర్సీబీకి ఎంతవరకు యూజ్ అవుతుందో చూడాలి. ఇక ఆర్సీబీ మోస్ట్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూస్తే నంబర్ 1లో విరాట్ కోహ్లీ, నంబర్ 2లో పిల్ సాల్ట్, నంబర్ 3లో రజత్ పటిదార్, నంబర్ 4లో జాకో బేటెల్, నంబర్ 5లో జితేష్ శర్మ, నంబర్ 6లో లియం లివింగ్ స్టోన్, నంబర్ 7లో క్రూనాల్ పాండ్యా, నంబర్ 8లో భువనేశ్వర్ కుమార్, నంబర్ 9లో రసిక్ సలాం, నంబర్ 10లో జోస్ హెజిల్వుడ్, నంబర్ 11లో యశ్ దయాల్. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ లాగా పడిక్కల్ లేదా సూర్యాస్ శర్మ అయితే బాగుంటుంది. సో ఈ రెండు టీమ్స్ ప్లేయింగ్ 11 కంపేర్ చేస్తే ఒక హై స్కోరింగ్ మ్యాచ్ పక్కా అని అనిపిస్తుంది. ఎస్పెషల్లీ రెండు టీమ్స్ కూడా ఈసారి బలాలు బలహీనతలు ఒకేలా ఉండేసరికి ఏ టీం గెలుస్తుందో అంచనా వేయడం కష్టం. ఇంతకీ ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలానే డైలీ వీడియోస్ వస్తాయి. సో మిస్ అవ్వద్దు అనుకుంటే ఈ వీడియోని లైక్, షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.